ఈ కథ నా ఇన్వెస్టర్స్‌కి, ఫాలోవర్స్‌కి గుర్తుంచుకోవాలని నేను చెప్తాను. నేను అనాలిసిస్ ఇచ్చేటప్పుడు చాలా మందిలో గమనిస్తా ఉంటాను. మేము చెప్పిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ చేయడానికో, లేకపోతే ఫాలో అవ్వడానికి కొంతమందికి చిన్న ఇగో అడ్డొస్తా ఉంటది. లైక్ నేనెందుకు వినాలి? వీడు చెప్తే నేనెందుకు వినాలి? లేపోతే ఎందుకు వినాలి అనే ఒక రకమైన మనస్తత్వం కొంతమందిలో ఇదివరకు నేను చూశాను. కొంతమందికి మనం లాభాలన్నీ చూపించినా కూడా ప్రతిసారి మరొక పాయింట్‌లో నేనెందుకు వినాలి అనే ఒక భావన లేపోతే అహంకారం అనుకోండి అది ఫీలింగ్ అయితే వస్తా ఉంటది. ఇక్కడ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో శ్రీకృష్ణుడు లేకుండా పాండవులైతే విజయం సాధించలేదు. అది మీ అందరికీ తెలిసిందే. మనకెంత నాలెడ్జ్, బలము ఉన్నా సరైన అడ్వైజరీ అనేది ఇంపార్టెంట్. అవన్నీ పక్కన పెడితే ఆ యుద్ధం అయిన తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు తిరిగి ఇంటికి వస్తారు. ఆ వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు అంటాడు, "అర్జున నువ్వు ముందు దిగు, నేను తర్వాత దిగుతానని" చెప్పి అంటాడు. ఆ మాటకి అర్జునుడికి కొంతవరకు నెగెటివ్‌గా అనిపిస్తది. జనరల్‌గా రథసారథి ముందు దిగి తర్వాత ఆ రథంలో ఉన్న వీరుడు కిందకి దిగుతాడు. జనరల్‌గా మనకి కార్ డ్రైవర్ ముందు దిగి తర్వాత బిజినెస్ పర్సన్ లేకపోతే పొలిటీషియన్ బయటకొస్తాడు. సేమ్ వే రాజుల యొక్క పాలిసీస్ అలాగే ఉంటాయి. ఈయనేంటి ఈసారి నన్ను ముందు దిగమంటున్నాడు, నేను వీరుడిని కదా, ఈ యుద్ధంలో నేనే గెలిచాను కదా అని చెప్పి ఒక ఫీలింగ్ ఆ రోజు ఆయనకి ఏర్పడింది. అంతకుముందు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం చూసి జ్ఞానోదయం అన్నీ అయిన వ్యక్తి యుద్ధం అంతా అయిన తర్వాత శ్రీకృష్ణుడిని తక్కువ అంచనా వేసి నేను పెద్దవాడిని, నేను వీరుడిని, నేనెందుకు ముందు దిగాలి అని చెప్పి ఒక అహంభావం కొద్దిగా కలిగింది. అది గ్రహించిన శ్రీకృష్ణుడు కొంతవరకు ఒక కోపం వచ్చిన ధోరణిలో దిగుతావా దిగవా అని చెప్పేసి గద్దించి తనని దిగమని చెప్తాడు. తర్వాత అర్జునుడు తర్వాత రథం అయితే దిగుతాడు. అర్జునుడు రథం దిగిన కొంత క్షణంలోనే కృష్ణుడు రథం పైన ఉన్న ఆంజనేయుడు కూడా బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు ఆంజనేయుడు కూడా బయటికి వచ్చేసిన తర్వాత ఆ రథం మొత్తం ఒకసారిగా కాలిపోతుంది. అయితే ఏం జరిగిందో అర్జునుడికి అర్థం కాదు. ఏం జరిగింది బాబు అని చెప్పి కృష్ణుడు అడిగితే కృష్ణుడు ఇలా చెప్తాడు, ఈ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు సామాన్యులు కాదు, అందరూ మహావీరుడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వీళ్ళందరూ వేసిన బాణాల యొక్క శక్తికి ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. అది కాలిందని చెప్పి నీకు తెలియకుండా ఉంచడానికి ఈ రోజు వరకు నీకు ఒక మాయలాగా అది ఉంచడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క టైం అయిపోయింది కాబట్టి దాన్ని కాల్చేయడం అయితే జరిగిందని చెప్పి చెప్తారు. అప్పుడు మళ్ళీ అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క కాళ్ళ మీద పడి, నువ్వు లేకపోతే యుద్ధంలో నేను ఎప్పుడు కూడా గెలిచేవాడిని కాదు, ఒక్క క్షణం నేను వీరుడిని అని చెప్పేసి ఒక అహంకారంతో ఫీల్ అయ్యాను, అది తప్పని చెప్పేసి తను క్షమాపణ అడుగుతాడు. ఇక్కడ మనం గమనించవలసింది కొన్నిసార్లు అడ్వైజర్స్‌కో గానీ లేకపోతే మీ యొక్క సలహాదారుడు చెప్పినప్పుడు కొన్నిసార్లు మన ఇగో అడ్డొస్తది. మన ఇగో చాలా వరకు దాన్ని వినకూడదు అని చెప్పి చెప్తా ఉంటది. కానీ వాళ్ళు ఎందుకు చెప్పారు అని చెప్పి అర్థం చేసుకుంటే అది మనకే మంచి చేస్తుంది. కానీ కొన్నిసార్లు నేను గమనిస్తా ఉన్నాను, ఇది చెప్తే నేనెందుకు ఫాలో అవ్వాలి? నాకు చెప్పడానికి వీడెవడు అని ఒక అహంకారంతో ఎప్పుడైతే వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో అది వాళ్ళకి నాశనానికే కారణమవుతుంది.